రీసెంట్ గా ఇండోనేషియా దేశం యొక్క ప్రెసిడెంట్ మాట్లాడుతూ నా డిఎన్ఏలో భారతీయత్వం ఉందని ఎందుకన్నారో తెలుసా? ఈ ఒక్క మాట వెనుక వేల సంవత్సరాల చరిత్ర దాగి ఉంది. దాదాపు 2000 సంవత్సరాల క్రితం మన భారతదేశం నుంచి హిందూ బౌద్ధ సంస్కృతులు ఇండోనేషియాకి చేరాయి. అక్కడి రాజులు మన భారతీయ సంస్కృతిని స్వీకరించారు. అప్పటి నుండి కూడా సంస్కృత భాష, మన సాంప్రదాయాలు, దేవాలయాలు వారి జీవితాల్లో భాగమైపోయాయి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పటికి కూడా ఇండోనేషియాలో రామాయణం, మహాభారతం ఆధారంగా నృత్య ప్రదర్శనలు, నాటకాలు, ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో హిందూ ధర్మాన్ని కోట్లాది మంది ప్రజలు ఇప్పటికీ ఆచరిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కువ ఫేమస్ అయిన హిందూ దేవాలయాల్లో ఒకటైన ప్రంబనన్ దేవాలయం కూడా ఇండోనేషియాలోనే ఉంది. ఇండోనేషియా దేశం యొక్క నేషనల్ ఎయిర్లైన్ పేరేమో విష్ణుమూర్తి యొక్క వాహనమైనటువంటి గరుత్మంతుని పేరు ఆధారంగా తీసుకొని గరుడ ఇండోనేషియా అని పెట్టుకున్నారు. అందుకే ఇండోనేషియా అధ్యక్షుడు తమ డిఎన్ఏలో భారతీయత్వం ఉందని అన్నారు. అది జన్యుపరమైన డిఎన్ఏ గురించి కాకపోయినప్పటికీ భారతీయ నాగరికత వారి సంస్కృతుల్లో ఎంతగా ఇమిడిపోయిందో చెప్పడానికి ఒక గౌరవపూర్వమైన మాటని చెప్పొచ్చు. ఇదే మన సనాతన ధర్మం మరియు భారతీయ సంస్కృతి ప్రపంచంపై చూపిన చిరస్థాయి ప్రభావం అని చెప్పొచ్చు.